ఎడిట్ చేసిన తర్వాత మీ అందరికీ అసలు వాళ్ళకి పైసలు ఎక్కువ కొట్టుకుంటారు గాయస్. 9 దాకా ఇన్న కూర్చున్నాం ఫ్రెండ్స్. ఫ్రేమ్ కదా టైం చూద్దాం ఇట్లా పోయి కెమెరా. నా ప్రజెంట్ మీకు ఫ్యూచర్, నా ఫ్యూచర్ మీకు చాలా ఫ్యూచర్, నా పాస్ట్ మీకు ప్రజెంట్. ఇది ఒక లూప్ హోల్ అన్నమాట. అర్థం కావాలంటే గుడ్ మార్నింగ్ గాయ్స్. పప్పు అండ్ దోశ పిండితోని ఇడ్లీ పిండితోని దోశలు అక్కేసింది అనమాట. నాకు మొత్తం 4 వీడియోస్ ఎడిట్ చేసేది ఉంది. 4 వీడియోలు ఎడిట్ చేసినాక చెప్తా. డైరెక్ట్ సాయంత్రమే కలుస్తాయి మీతో. నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది. నేను టిఫిన్ తింటున్నా, మళ్ళీ నేను లంచ్ తినేది చూపిస్తా, మళ్ళీ సాయంత్రం డైరెక్ట్ వచ్చి చెప్తా అసలు ఏం జరిగింది నిన్న. మోరా నాకు ఆకలి అవుతుంది. A few moments later. Hey guys, a few moments later అనే ఒక విన్నారు కదా. ఏం లేదు గైస్, ఇప్పుడు ఇక మొత్తం 3-4 వ్లాగ్స్ ఉన్నాయన్నమాట. అవి ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసిన తర్వాత మీ అందరికీ అసలు చేస్తున్నా. ఇప్పుడు ఎడిట్ చేసి చెప్తా. 7 hours later. ఓయిస్ మా వాళ్ళకి పైసలు ఎక్కువ కొట్టుకుంటారు గాయస్, అందుకే బిర్యానీ తింటున్నాం. ఉంటాయి స్టార్టర్స్. Two hours later. Guys, ఇవాళ ఎంసెట్ సీట్ మోక్ అలాట్మెంట్ వస్తుంది అన్నమాట. అది ఇంకా రాలే. నేనేం పాపం చేసిన? షేవింగ్ చేసుకున్నా మంచిగానే. నేనేం పాపం చేసినరా? సాయంత్రం 6:30 అయింది. ఎప్పుడో 4కి రావాలి, లేకపోతే పొద్దుగాల రావాలి. అది ఇంకా రాలే. కొంతమందికి వస్తుందంటే కొంతమంది రావట్లేదు. వెబ్సైట్ అయితే నడవట్లేదు. కొంతమందికి నార్మల్గా మెసేజ్లకు వస్తుందంటే నాకు ఇంకా మెసేజ్లకు రాలే, ఎల్లకి రాలే. నేను ఏం పాపం చేసినరా? సరేలే, పోయినాం, బిర్యానీ తిన్నాం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినాం. పొద్దు నుంచి వ్లాగ్ తీయలే. నాదే తప్పు. సో గుడ్ మార్నింగ్ గైస్. చెప్పడం మర్చిపోయినా. గుడ్ మార్నింగ్ రా బేటే. సో ఎస్ గైస్, ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్. వాళ్ళు వస్తే తెలుసుగా మీకు ఏం చేస్తాము. ఇలా వ్లాగ్ తీయలే. ఎందుకు తీయలే ఏమో రా, తెలీదు, తీయలే. ఇలా వీడియో ఒకటి ఎడిట్ చేసినా, ఇంకొకటి ఎడిట్ చేయాలి. ఓ నాయన, కథ ఉంది. ఇంకా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తా. 9 దాకా ఇన్న కూర్చున్నాం ఫ్రెండ్స్. ఫ్రేమ్లోకి రా. 9 దాకా ఇన్న కూర్చొని వచ్చేంత వరకు వెయిట్ చేసి ముగ్గురిది చూసుకొని చెప్తా. నాకు ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ టైంపాస్ చేయడానికి మన ర్యాంకులు చెప్పుకుందాం. నాదైతే 28కి అందరు తెలుసు. నీదా 10 ఏంది? 10,000. 10,000 అని చెప్పు. కరెక్ట్ 10,000. 10,100 కరెక్ట్ చెప్ప బ్రో. కరెక్ట్ ఒకటి ఉంటుంది. 10,100 స్క్రీన్ షాట్ ఏనా ఇక్కడ? సరే 10,100. నీది బ్రో? 116. కరెక్ట్ చెప్పలే, జోక్ కాదు. కరెక్ట్ చెప్పు. అంతే. ఎంత? ఒక 50K పైకే. మరి 2K బ్రో నువ్వు చెప్పినావు బ్రో. 9 దాకా వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. 2 hours later. వేల గంధముల కాలి అలలా, అతనొక ఆకాశం, అతనొక ఆగలం. చికెన్, పొద్దటి బోండాల్, అన్నం. ఆకలితుంది, తిని గాయస్ రాత్రి అయింది గాయస్. నైట్ టైము
టైం చూద్దామని గిట్లా అన్నా దీనమ్మ వెనకకు పోయి కెమెరా ఆఫ్ అయింది. చలో నైట్ 11:30 ఇలా బ్లాగ్ ఏది ఏమిరా. సో ఇప్పుడే పండుకొని చెప్తా ఎట్లుంటుంది. మా పండుకొని చెప్తే ఎట్లుంటుంది చెప్పు. బ్లాగు ఇలా కొత్తగా ఆలోచిస్తా. పైన సౌండ్, పైన ఫ్యాన్ ఇగ్నోర్ కరో, ఇది నా. సో చెప్తాను తప్పదిగా అడ్జస్ట్ కావాలి మనం అంతా అది కాదు, మనం అంతా ఇది కాదు. కాబట్టి ఇది దరిద్రం ఏంటంటే ఇవాళ నాది వచ్చింది. నేను అనుకున్న కాలేజే నాకు వచ్చింది. బట్ కాలేజ్ మారవాలా ఉంచాలా అని ఆలోచిస్తున్నా. నాకేం అర్థమవుతుంది ఆ కాలేజ్ ఉంచనా మారవా. ఈ బ్లాగ్ వచ్చేసరికి నా కాలేజ్ ఫైనల్ ఫిక్స్డ్ అయిపోయినా నా ఫేస్ వల్ల. సో నాకు ఏ కాలేజ్ వచ్చిందంటే వేస్తున్నా చూసుకో. ఏత్తా నీకోసం వచ్చింది ఒక కాలేజ్ ఏదో వచ్చింది, మంచి పెద్ద కాలేజ్ వచ్చింది. మీరు అనుకున్న కాలేజ్ అయితే కాదు, నాకు మంచి కాలేజ్ వచ్చింది. అది ఇప్పుడు కాదు, చిన్న బ్లాగ్స్లో మీకే తెలుస్తుంది. సో పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు వీడియో ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నా. సాయంత్రం ఫ్రెండ్స్ గారు వచ్చారు, అంటే నేనే వాళ్ళ దగ్గరికి పోయినా. పిచ్చోడిని నేనే ఇడ్డోని పోయినా అటు టైం పాస్ చేసిన. నీ తల్లి నాకు 200 ఖర్చు వచ్చింది. మా ఫ్రెండ్ గాళ్ళకి ఇద్దరికి 250 ఖర్చు వచ్చింది. బిర్యానీ తిన్నాం, అయిపోయింది. నా దరిద్రం ఏంటంటే ఎక్స్ట్రా రైస్ వేయించిన అందరికీ. అమ్మ అది ఎక్స్ట్రా రైస్ వేయకుండా ఉంటే ఇప్పుడు దర్జాగా మంచిగా సరేలే. సో అట్లా బిర్యానీ తిన్నాం, అయిపోయింది. 100 తిట్లు తిట్టిరు నన్ను. బిర్యానీ ఇలా ఎక్స్ట్రా రైస్ అని తెప్పించుకున్నారని 100 తిట్లు తిట్టిరు. లెవెల్ అప్. సో టైం ఏందన్నమాట అనుకోవాలి. ఇప్పుడే లేచి ఉండక రెడీ అయ్యాను కదా. సో ఆల్రెడీ అన్నం తిన్నా. వీడియో ఒకటి ఎడిటింగ్ ఉంది, ఆ వీడియో ఎడిటింగ్ నేను ఇప్పుడు రేపే చేస్తాను. నేను రేపు వీడియో ఎడిట్ చేసి ఆల్రెడీ ఇవాళ ఒక వీడియో ఎడిట్ చేశాను అన్నమాట. ఆ వీడియోని అరే లైట్ మధ్యలో ఆఫ్ అవుతుంది. సో ఇలా వీడియోని అప్లోడ్ చేస్తా, అంటే రేపు వస్తుంది అన్నమాట వీడియో అది. సో రేపు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే ఇల్లు ఏమంటారా దాన్ని, ఇల్లు కొత్తగా ఓపెన్ చేస్తే దాన్ని ఏమంటారు, రియాగ్నేషన్ ఏమంటారా చెప్తా. రియాగ్నేషన్ కాదు కదా, ఓపెనింగ్ సెరమనీ, ఓపెనింగ్స్ కాక పాలు పొంగిస్తారు. అది తెలుసు, అది ఎప్పుడు పొంగిచ్చారు, మళ్ళీ పొంగిస్తారేమండి మన కోసం. సో రేపైతే అడిగిపోతున్నాను అనమాట పిన్ని వాళ్ళ ఇల్లు. చెప్పతి ఏడుందో చిన్నగా అందరికీ అదే తెలిసిపోతుంది. రేపు తెలుస్తుంది అడిగిపోతున్నామని. పోతున్నాం రేపు. పోయి అంతా చూసి మళ్ళీ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలుసుకునే టైం వస్తుంది. బిఫోర్ 1.5 month బ్యాక్ నా బ్లాగ్స్లో ఉన్నారన్నమాట. వాళ్ళందరినీ మళ్ళీ కలిసే ఛాన్స్ వచ్చింది. సో ఎస్ గైస్, రేపు పోతానమాట, పోయి బ్లాగ్ తీస్తానమాట. అండ్ దరిద్రం ఏంటంటే నేను నా కాలేజీకి ఆ కాలేజ్ మార్చుకున్నా వద్దని ఆలోచిస్తున్నా. ఇప్పుడు నా బతుకు కూడా ఎట్లుందంటే, నేను ఆ వ్లాగ్లో మీరు చూసారు కదా, మన ఫ్రెండ్ గారు గణేష్ గారు ఉస్మానియా యూనివర్సిటీని వద్దనుకొని పోయిండు. నేను కూడా ఆ కాలేజ్ని వద్దన వేరే కాలేజ్ చూసుకున్నా అని ఆలోచిస్తున్నా. ఏమర్థమైతేనే ఆలోచిద్దాం. నిద్ర పొట్టు వస్తుంది, పనుకోవాలి. అమ్మ నిద్ర లేదురా నాయన నాకు. కళ్ళు ఎంత ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ అవుతుందా. సో అంతే ఇక పొద్దున్న నుంచి టైంపాస్ చేసిన. ఫ్రెండ్స్ వచ్చిండ్రు, అటు ఇటు తిన్నా, బయటనే తిన్నా. రాత్రి అయింది, ఇంటికి వచ్చిన. ఇంటికాడ అన్నం తిన్నా. అమ్మ చికెన్ ఉండితే చికెన్ వేసుకొని తిన్నా. సో అట్లా అయిపోయిందన్నమాట. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు
ఇవాళ వ్లాగ్ ఏందిలే, ఒకటి ఎడిటింగ్. ఈ అమ్మాయి ఎడిటింగ్ కోతండ మా నాన్న ఇచ్చే. మళ్ళీ రేపు పిన్ని వాళ్ళ ఇంటికి పోతున్నా కదా, అంటే వీడియో ముందే ఆల్రెడీ ఎడిట్ చేసుకొని పెట్టుకోవాలా, లేకపోతే రేపు బ్లాగ్ రాదు. అంటే నా ప్రజెంట్ టైంలో రేపు బ్లాగ్ రాదు, అంటే మీ పాస్ట్లో ఒక డే మిస్ అయిందని అర్థం. ఓ నాయన, నేను పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్తోనే ఆడుకుంటున్నా. ఇప్పుడు నేను ప్రజెంట్లో ఉన్నా, మీరు పాస్ట్లో ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తారు కదా, మీరందరూ పాస్ట్లో ఉన్నారు. అంటే ఇప్పుడు నా ప్రజెంట్లో నేను ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా. అంటే నా ఫ్యూచర్ మీకు ప్రజెంట్ అవుతుంది, మీ ప్రజెంట్ నాకు పాస్ట్ అయింది, నా పాస్ట్ మీకు ప్రజెంట్ అవుతుంది, అండ్ నా ఫ్యూచర్ మీకు ప్రజెంట్ యాజ్ యూజువల్. సో నా ప్రజెంట్ మీకు పాస్ట్ అయితే మీ పాస్ట్ నాకు కూడా పాస్ట్. మీకు అర్థం కాలేదా? నేను క్లీన్గా చెప్తా విను. నేను ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నా. నా ప్రజెంట్ మీకు ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు వీడియో చూస్తారు కదా, నా ప్రజెంట్ మీకు ఫ్యూచర్ ఇది. అర్థమైందా? ఇప్పుడు ఈ నా ప్రజెంట్ మీకు ఫ్యూచర్. ఓకేనా? సో మీ ప్రజెంట్ నాకు పాస్ట్. అర్థమైందా? ఇప్పుడు మీరున్న ప్రజెంట్ నాకు పాస్ట్. ఓకే, నేను ఇప్పుడున్న ప్రజెంట్ మీకు ఫ్యూచర్, మీరున్న ప్రజెంట్ నాకు పాస్ట్. అర్థమైందా? సో ఇప్పుడు నేను నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. నా ఫ్యూచర్ మీకు ప్రజెంట్ అవుతుంది. మళ్ళా మీ పాస్ట్ నాకు పాస్టే, మీ ఫ్యూచర్ నాకు ప్రజెంట్, అండ్ నా ఫ్యూచర్ అది కూడా మీకు ప్రజెంట్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఈ వీడియో మీకు పాస్ట్ అండ్ ఫ్యూచర్ రెండు కలగలుపు ఉంది ఇలా. అర్థమైందా? రెండు కలగలుపు అంటే ఇప్పుడు ఇది ఫ్యూచర్ కిందకి వస్తుంది, నా ఫ్యూచర్ నీకు ఫ్యూచర్ అవుతుంది. సో కానీ నీ ఫ్యూచర్ నాకు పాస్ట్ అవుతుంది, నీ పాస్ట్ నాకు చాలా పాస్ట్ అవుతుంది. సో నీ ప్రజెంట్ నాకు పాస్టే, నీ పాస్ట్ నాకు పాస్టే, నీ ఫ్యూచర్ నాకు ప్రజెంట్. అది కూడా 3 days 4 days ముందు అయితేనే నాకు ప్రజెంట్, లేకపోతే కాదు. సో నా ప్రజెంట్ మీకు ఫ్యూచర్, నా ఫ్యూచర్ మీకు చాలా ఫ్యూచర్, నా పాస్ట్ మీకు ప్రజెంట్. అర్థమైందా? ఇది ఒక లూప్ హోల్ అన్నమాట. అర్థం కావాలంటే మీరు పెద్ద పెద్ద సినిమాలు చూసి ఉండాలి, అప్పుడే అర్థమవుతుంది. సో నా సోదంతా ఇట్లనే ఉంటుందిలే కానీ. సో రేపు వచ్చే బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. సో బచ్చో క్లాస్, ఇలా మనం ఏం నేర్చుకున్నాం? పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చిన్నప్పుడు క్లాస్లో వినుంటే అర్థమయ్యేదని నేర్చుకున్నాం. సో వినాలిరా, అందుకే క్లాసులు పాస్ట్ అంటే ఏంది, ప్రజెంట్ ఏంది, ఫ్యూచర్ అంటే ఏంది చిన్నప్పుడు వింటే ఇట్లాంటివి. సరేలే రేపు వచ్చే బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ 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 చెప్పురా, నాకు పోతా. బాయ్ చెప్పు, బాయ్ చెప్పురా, పోతా, పండుకోవాలి, నిద్ర వస్తుంది. బాయ్ చెప్పు. 3 లెక్క పెడతా, బాయ్ చెప్పేసి వెళ్ళిపోతా. 3 2 1 బాయ్ చెప్పు. ఓ బాయ్ బ్రో, బాయ్ బ్రో, వెళ్ళిపోతా. వద్దు బ్రో, వెళ్ళిపోతా, పనుకో. పోతా బ్రో, నేను పోతా. ఏమో అంటావు? ఉండాలా? ఎందుకు? వెళ్ళిపోతా బ్రో, నేను నిద్రపోవాలి, నాకు నిద్ర వస్తుంది. వద్దు బ్రో, ఇప్పుడే తిన్నా, మీ ఇంటికాడ ఏం తింటా, వద్దులే, నేను వెళ్ళిపోతున్నా. సరే బ్రో, వచ్చే రోజులో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.